అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళటి వంట కాలీఫ్లవర్ పచ్చడండి. చాలా టేస్టీ రెసిపీ, ఈజీ కూడా. మీతో షేర్ చేస్తున్నాను చూడండి. నేను ఒక హాఫ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక సగం కప్పు ఆవాలు తీసుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ కాలీఫ్లవర్ని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళలో కడిగి ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒలిచి తీసుకున్నాను. ఒక ఫుల్ వెల్లుల్లిపాయ ఒలిస్తే చాలండి. తర్వాత ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే సగం టేబుల్ స్పూన్ మెంతులండి. ఎందుకంటే మెంతులు ఎక్కువైతే చేదొస్తాయి కదా. ఇదే రేషియో. 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే హాఫ్ మెంతులు, ఒక కప్పు కారం. మీరు తినే కొలత కొద్దీ వేసుకోండి, మీకు నచ్చినంత. కారం ఎంత తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే ఉప్పు తీసుకోండి. ఎందుకంటే ఉప్పు ముందుగా వేసేస్తే ఎక్కువైపోతుంది, తర్వాత తగ్గితే కలుపుకోవచ్చు. కొద్దిగా ఒక నిమ్మపండు సైజు చింతపండు. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆవాలు కొద్దిగా వేయిస్తున్నాను. ఎక్కువగా మాడనివ్వద్దండి, లైట్గా వార్మ్ చేయాలంతే. సన్న మంట పైన అలా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఈ ఆవాలైనా మెంతులైనా ఎక్కువగా ఫ్రై అవుతే కొద్దిగా చేదు వస్తుంది. మిక్సీలోకి వేసేసాను. ఇప్పుడు మెంతులైతే ఇంకా మరీ తక్కువ టైం ఫ్రై చేయాలండి. పెనం ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఏమో పెట్టాను. అది కూడా మిక్సీలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి ఈ కాలీఫ్లవర్ని లైట్గా ఫ్రై చేయాలండి. కొంచెం రా ఫ్లేవర్, కాలీఫ్లవర్కి క్యాబేజ్కి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, అది కొద్దిగా తగ్గేలాగా అనమాట. వెల్లుల్లిపాయలు కూడా కాలీఫ్లవర్తో పాటే వేయించాలి. ఫస్ట్ కాలీఫ్లవర్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేస్తాను. దీనికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మొత్తం పచ్చడికి యాడ్ అవుతుందండి. సో కాలీఫ్లవర్కి ఎంత వేస్తున్నామో గుర్తుపెట్టుకుని తర్వాత తాలింపుకి దాన్ని బట్టి వేసుకోవాలి. లేదంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ అయిపోతుందండి. మరీ ఎక్కువైతే కూడా టేస్టీగా ఉండదు కదా. ఎంత కావాలో అంతే ఉండాలి. ఇంకా ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది మూత పెట్టకూడదండి. మూత పెడితే మొత్తం నీరు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఓపెన్గానే కొద్దిగా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అంటే కలర్ ఏం మారక్కర్లేదు, దాంట్లో ఉన్న కొద్దిగా మాయిశ్చర్ ఎగిరిపోవడానికి, ఇంకా స్ట్రాంగ్ ఫ్లేవర్ కొద్దిగా తగ్గడానికి అనమాట, అంతే. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఆయిల్ అంతా కోట్ అయ్యేలాగా. దీంట్లో నీరు ఎక్కువగా ఉంటుందండి. అదిగోండి, మధ్యలో కొద్దిగా నీరు వచ్చింది చూడండి. ఆ నీరంతా ఇవాపరేట్ అయిపోయేలాగా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. దీనికోసం నేను ఒక గాజు గిన్నె తీసుకున్నానండి పచ్చడి కలిపి పెట్టడానికి. పచ్చడి రెడీ అయినాక ఇంకో గాజు బాటిల్లోకి తీస్తాను. ఇవి నేను మా మైక్రోవేవ్ కోసం అప్పుడెప్పుడో తీసుకున్న డిషెస్ అండి, ఫుడ్ వార్మ్ చేయడానికి. అదిగోండి, అందులో కాలీఫ్లవర్ కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. అవి కూడా అంతేనండి, కలర్ మాడకుండా అలా మీడియం ఫ్లేమ్ పైన వేయించాలన్నమాట. అయిపోయిందండి, ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద దింపి పెడతాను. ఇది పూర్తిగా చల్లారాలండి. మసాలా కలిపే ముందు ఫ్యాన్ కింద పెడితే బెటర్ అండి. దింపేసాను. అది కూడా ఇంకా ఫ్రై అవుతుంది చూడండి. ఇది నీళ్లు కాదులేండి, ఆయిల్ అది. ఇప్పుడు మిక్సీలో ఈ వేయించిన ఆవాలు మెంతులు వేసి పెట్టాను కదా, వీటిని పౌడర్ చేస్తున్నాను. మెత్తగా పౌడర్ చేయాలండి, పచ్చడికి కదా. తక్కువ క్వాంటిటీ కదా, చిన్న జార్లో వేసాను. క్వాంటిటీ తక్కువ ఉంటే కూడా గ్రైండ్ చేయడం ఒక్కోసారి ఇబ్బందే, కానీ బాగానే పొడి అయిందిలేండి. కొంచెం మెత్తగా అవ్వాలండి పౌడర్. ఈ పచ్చడి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది ఒక వారం 10 రోజులైనా పాడవకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో కాలీఫ్లవర్స్ చాలా వస్తున్నాయి కదా, ఇది చూసి ఒకసారి ట్రై చేయండి. ఆవాలు మెంతులు పొడి అయిపోయాయి. ఈ చింతపండు
కొందరు నానబెట్టి చిక్కగా రసం తీసి వేస్తారంటండి. నేను ఏంటంటే పొడిగానే వేస్తానండి. మళ్ళా నీళ్ళు వాటర్ తగిలితే పచ్చడి పాడైపోవచ్చు. అందుకని నేను డ్రైగా పౌడర్ చేసేస్తానండి. పౌడర్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి చింతపండు ఎంత చక్కగా పౌడర్ అయిపోతుందో. జస్ట్ ఒక్క రౌండ్ వేస్తే చాలు చింతపండు పొడి అయిపోతుంది. ఎందుకంటే తడి తగలకుండానమాట. అదిగోండి చూడండి ఆవాలతో పాటు చింతపండు కూడా పొడి అయిపోయింది. ఇలా చేస్తే ఏంటంటే పచ్చడి కొద్ది రోజులు ఎక్కువ నిలువ ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న కారం, పసుపు, ఉప్పు ఈ 3 కూడా ఈ స్పైసెస్తో పాటు పొడి చేస్తున్నాను. ఎందుకంటే ముందే కలిపి పెట్టుకుంటే కాలీఫ్లవర్కి సమానంగా పట్టుకుంటాయని. ఇలా ఒక్క రౌండ్ తిప్పితే చాలండి. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అవ్వడానికి అంతే. జస్ట్ అలాగనమాట. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పొడులన్నీ రెడీ అండి. ఆవపిండి, మెంతులు, కారం, పసుపు, చింతపండు, ఉప్పు. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని గాజు బౌల్లోకి తీస్తున్నాను. ఇందులోనే కలిపి పెడతానన్నమాట. ఇది ఇన్స్టెంట్గా తినడానికి పనికిరాదండి. జస్ట్ టేస్ట్ చేసినా మనకు అంత టేస్టీగా అనిపించదు. ఇది కొంచెం ఒక 5-6 అవర్స్ అన్నా అలా పక్కకు పెట్టాలండి తినే ముందు. అప్పుడే మసాలాలన్నీ బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా తాలింపుకు రెడీ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఇందులో ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ ఏం వేయక్కర్లేదండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఈ 3 సరిపోతాయి అంతే. కొద్దిగా తాలింపు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపు నూనెని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల ఈ కాలీఫ్లవర్ పీసెస్కి ఈ మసాలా అంతా మిక్స్ చేస్తున్నాను. మొత్తం సమానంగా పట్టేలాగా ముందుగా కలిపి పెట్టుకుంటున్నానండి. మనం మిక్సీలో కలిపింది అందుకేనమాట. ఇప్పుడు వీటిపైన ఉప్పు, కారం వేసామనుకోండి, ఒక దగ్గర అంటుకుంటుంది, ఇంకో దగ్గర అంటుకోకపోవచ్చు, అలా అనమాట. మిక్సీలో మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ముక్కలన్నిటికీ పట్టిస్తున్నాను. ఇంక నీరేం లేదులేండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఆయిల్ వల్ల మసాలా అంతా వాటికి పట్టేసింది. ఇప్పుడు తాలింపు ఆయిల్ చల్లారిందండి. ఆ ఆయిల్ని కూడా దీనిలో పంపేస్తున్నాను. అలా అన్నమాట. అది ఆయిల్ అంతా కోట్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుతున్నానండి. ఇది ఎంత ఈజీయో చూసారా? మీరు గమనించే ఉంటారు నా వంటల్లో. ఇదే కాదండి, ఏదైనా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను నేను. నాకు అలాగే ఇష్టమండి. మీకు నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా కలిపేసాము. ఉప్పు, కారం తగ్గినట్టు అనిపిస్తే తర్వాత అయినా కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా ఉంది. ఇప్పుడు ఇది పచ్చడి ఏదో పొడిగా డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఇది నేను సాయంకాలం చేశాను. రేపు ప్రొద్దునకు చూపిస్తానండి. చక్కగా నీళ్ళు ఊరి ఆయిల్ పైకి తేలి చాలా మంచి షేప్ వచ్చిందండి. అలా మూసి పెట్టేశాను. ఇది ఇవాళ ఈవినింగ్ చేశాను. రేపు ప్రొద్దున చూపిస్తాను ఇది ఎలా ఉందో. నిన్న ఇదిగోండి ఇది మరుసటి రోజు అనమాట. నిన్న చేసిన పచ్చడి చూపించడానికి ఇదిగోండి. ఇది మనం నిన్న చేసి పక్కన పెట్టాం కదా, చూసారా నూనె ఎలా పైకి తేలిందో. చక్కగా గ్రేవీ లాగా వచ్చింది చూడండి సైడ్స్ అంతా. ఈ ముక్కలు కూడా చక్కగా మసాలాలో నాని ఉంటాయి కదా. ఇప్పుడు ఇది తినడానికి రెడీ అండి. అదిగోండి ఎంత రిచ్గా ఎంత చక్కగా కనబడుతుందో. అదిగోండి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ. మీకు ఇంకొద్ది క్లారిటీగా చూపించాలని వరండాలోకి వచ్చానండి, డే లైట్లో చూస్తారని. అదిగోండి ఎంత రిచ్ కలర్, ఎంత బాగుందో చూడండి. ఇంకా వేడన్నంలో కలుపుకొని టేస్ట్ చేసేయడమేనండి. మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అని మీకు అనిపిస్తుంది అనుకుంటాను.
అదిగోండి వేడన్నంలో కలిపేసాను. ఆవపిండి వాసన గుమగుమ. మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలతో అసలు సూపర్‌గా వచ్చిందండి కాలీఫ్లవర్ పచ్చడి. అదిగోండి వేడన్నం, కాలీఫ్లవర్ పచ్చడి. సూపర్ రెసిపీ అండి. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు కాలీఫ్లవర్స్ చాలా దొరుకుతున్నాయి. మీకు కావాల్సినంత క్వాంటిటీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకొక వారం 10 రోజులైనా అలాగే ఉంటుంది. బాయ్ అండి.